ఇప్పుడేంటి నేను పోతానా? అంతేగా, అప్పటిదాకైనా హ్యాపీగా ఉంచొచ్చుగా, లేదా అప్పటిదాకా ఇదే పంచాయతీ పెడతారా? నేను పోయాక అది ఒప్పుకుంటే దానికి వేరే పెళ్లి చేయండి, అప్పటిదాకా అది నా పిల్లమే. ఏం మాట్లాడుతున్నావురా? మరి లేకపోతే ఏంటమ్మా, చిన్నప్పటి నుంచి అది నేను కలిసే పెరిగాం. నేను ఎప్పుడు ఆనందపడతానో ఎప్పుడు బాధపడతానో, ఆఖరికి నాకు ఎప్పుడు ఆకలేస్తుందో కూడా తనకే తెలుసు. నాకు ఏ అలవాట్లు లేవమ్మా, సిగరెట్ లేదు, మందు అలవాటు లేదు, ఏమీ లేదు. ఉన్న ఒకే ఒక అలవాటు ధృతి. అది పోవాలంటే ట్రీట్మెంట్ పనికిరాదు, నేనే పోవాలి. సూపర్. సారీ, యూ కంటిన్యూ. మాకు పెళ్ళి అయిపోయింది, బంధువులందరికీ చెప్పండి, మాకు అఫీషియల్గా పెళ్లి చేయండి, లేదంటే మేము మళ్ళీ యూఎస్ వెళ్ళిపోతాం. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. నీకే విషయం సీరియస్ గా తీసుకోవడం రాదా? సీరియస్గా తీసుకునే కదా పెళ్లి చేసుకున్నాను. ఈయన ఇంకోటి పీకినా తప్పలేదురా. నిజమేరా? మా ఈ తలనొప్పులన్నీ వదిలేసి మేము కలిసి ఉండేలా చేయండి మా. రే, ఆ సిద్ధాంత్ గారికి ఫోన్ చేసి దీనికి పరిష్కారం ఏంటో అడగరా?